హలో గాయ్స్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్లీ నేను లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా, సారీ చాలా మంత్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 months బ్యాక్ పెట్టాను. ఇంకా ఈ లాంగ్ వీడియో ఏంటంటే అరకు ట్రిప్ అనమాట. మేము అరకు వెళ్ళాము నా బర్త్డే రోజు. ఇంకా మా కజిన్స్ మేము ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా బిఫోర్ డే మేము ఈవినింగ్ వెళ్ళాము అండ్ నెక్స్ట్ ఆ రోజు రిలాక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట. స్టార్టింగ్ ఉడెన్ బ్రిడ్జ్ నుండి స్టార్ట్ చేసాము. మేము ఇంకా మార్నింగ్ 7 o'clock అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళే ముందు బయట చిన్న మార్కెట్లా ఉంటే అక్కడ అవి షాప్ చేద్దామని చెప్పి దిగామన్నమాట. అక్కడ టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, టర్మరిక్ అంటే వైల్డ్ టర్మరిక్ అంట అది. నెక్స్ట్ కొన్ని బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అక్కడే అవేమి స్పెషల్ కాదు. మనకి ఇక్కడైతే ఎలా అవి అవైలబుల్ ఉంటాయో సేమ్ అక్కడ కూడా అంతే కాస్ట్. ఇంకా బార్గెన్ చేసినా వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. లాస్ట్కి ఒక 30 రూపీస్ 20 రూపీస్ అలా తగ్గించారు అంతే, అంతకుమించి ఎక్కువేం తగ్గించలేదు. ఇంకా మేమైతే అక్కడ కాఫీ తాగేసి ఇంకా ఉడెన్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఈ క్యూటీ అయితే అసలు మేమెంత ఎంజాయ్ చేసామో వాడు కూడా మాతో పాటు అల్లరిని తిరిగేసాడు, అసలు అల్లరి పెట్టకుండా మంచిగాన. ఇంకా వీళ్ళైతే మార్నింగే బ్యాంబూ చేసేస్తున్నారు, చికెన్ ఇందులో అది పెట్టేస్తున్నారు అనమాట. ఈ స్టిక్స్ అసలు నేను తెచ్చుకుందాం అనుకున్నా, సారీ వీటిని స్టిక్స్ కాదు ఏదో అంటారు సిలిండర్, అవి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మేము ఇంకా మర్చిపోయాము. కొందాం అనుకున్నాము కానీ ఇంకా హడావిడిలో మర్చిపోయాము అనమాట. బట్ ఇంకా కాఫీ అవన్నీ అయితే అక్కడ ఏదో టేస్ట్ ఉంటుంది అనుకున్నాం కానీ నార్మల్గానే ఉంది, మనం ఎలా చేసుకుంటామో అలానే ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ కాఫీ పౌడర్స్ అవి కూడా ఉంటే మేము ఒక్కొక్క ట్రైల్ చేద్దామని చెప్పి చిన్నవి తీసుకున్నాము. ఇంకా మేమైతే ఉడెన్ బ్రిడ్జ్కి ఇంకా స్టార్ట్ అయ్యాము వెళ్దాం అని చెప్పి. ఇక్కడ జోక్ ఏంటంటే కృష్ణ బ్యాక్ నుంచి తను తీసుకుంటుంది, నా వీడియో నేను తీసుకుంటున్నాము. ఫస్ట్ మేమైతే విష్ చేసుకున్నాము, అందరికీ హాయ్ చెప్తున్నాము. తను స్కిప్ చేశానని చెప్పి మళ్ళీ నేను ఫ్రంట్కి పెట్టి మళ్ళీ చెప్పింది. తను అంటుంది నన్ను ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు అన్నిటిలో అని. అలా ఏం లేదు, యాక్చువల్లీ వీడియో ముందు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా అలా వెళ్తుంది అనమాట. ఇంకా సో మేమైతే ఉడెన్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళాము. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ సమ్ అలా ఉంది, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ ఎంతో అంట. బట్ మేమైతే చాలా లక్కీ. అసలు మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అసలు క్రౌడ్ లేదు, అసలు యాక్చువల్లీ ఆ టైంకి అలో చేయరంట. బట్ మమ్మల్ని ఎలా అలో చేశారో వాళ్ళు అలా అలో చేసేసారు. ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట టికెట్ తీసుకుని. మేము లోపలికి వెళ్ళినప్పుడు హార్డ్లీ 60 to 70 మెంబర్స్ ఉంటారు అంతే, ఎక్కువ మంది ఉండరు, అసలు క్రౌడ్ ఉండరు. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా పెడతాను, అందులో కూడా మేము అసలు చాలా లక్కీ. ఎంట్రీ లేకుండానే మేము టికెట్ తీసుకొని ముందే వెళ్ళిపోయి చూసేసి వచ్చేసిన తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఇంకా మేమైతే వెళ్ళాము, చాలా బాగుంది. ఎన్ని ఫోటోషూట్స్ అవుతున్నాయంటే అక్కడ, అండ్ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంది ఏరియా, లొకేషన్ అంతా. రీసెంట్గానే అది చేశారు కాబట్టి చాలామంది ఎక్కువ ఉన్నాయన్నమాట, ఫోటోషూట్స్ అవి అవుతున్నాయి. ఇంకా మేమైతే ఫస్ట్ ఉడెన్ బ్రిడ్జ్ కాదు, ప్రీ డెక్ అని చెప్పి ఒకటి ఉంటే ఆ డెక్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా మేము అసలు మేము వెళ్ళేసరికి చాలా తక్కువ క్రౌడ్. మేము ఎప్పుడైతే పైకి ఎక్కామో ఇంకా దిగిపోతున్నాం పైకెక్కి, ఇంక అప్పుడైతే ఫుల్ క్రౌడ్ వచ్చారనమాట. చెప్పాను కదా మేము లక్కీ, అసలు నార్మల్గా క్రౌడ్ లేకుండా చిన్న బాబుతో బాగా వెళ్ళిపోయాము. అండ్ ఇంకా ఆలోచిస్తున్నాం ఎలా ఎక్కాలి, ఎవరు ఫస్ట్ ఎక్కాలి, ఫస్ట్ ఎక్కితే ఎవరు వీడియో తీయాలి. కానీ మొత్తం మాకు ఏంటి కాన్సెప్ట్, మొత్తం వీడియో అంతా కవర్ చేయాలి, అది మా కాన్సెప్ట్. ఇంకా స్లోగా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే కృష్ణ ఎక్కినప్పుడు నేను వీడియో తీశాను, తర్వాత మళ్ళీ నేను ఎక్కాను అనమాట, అప్పుడు రాము తీశాడు. ఇంకా రాము ఎక్కిన తర్వాత ఏమో మా బావ తీశారు. ఇంకా కంటిన్యూ వీడియో. కానీ పైకి ఎక్కుతున్నప్పుడు ఇదైతే నేను ఫస్ట్ టైం ఇలాంటివి చేయడం, బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఆ చుట్టూ ఏంటంటే పెప్పర్ ట్రీస్ అంట మొత్తం, అసలు ఎంత పెప్పర్, సిల్వర్ ఓక్స్ అండ్ పెప్పర్ అని చెప్పి అలా బోర్డ్స్ పెట్టారు అక్కడ. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాకు. పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ఇంకా కిందకి చూస్తే మొత్తం కాఫీ ప్లాంటేషన్, మొత్తం పెప్పర్ ట్రీస్, ఆ పొడుగ్గా ఉన్నవన్నీ పెప్పర్ ట్రీస్, అండ్ ఆ చుట్టూ ఉన్నదంతా కాఫీ ప్లాంటేషనే. ఆ మొక్క ఒకటి తెంపితే 1000 రూపీస్ ఫైన్ అంట. యాక్చువల్లీ మేము అసలు చూద్దాం అనుకున్నాను ఒకటే ఇలా టచ్ చేసి, కానీ అసలు అది అందట్లేదు, ఇంపాసిబుల్ అందడానికి. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాకు. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేనైతే ఫస్ట్ భయపడ్డాను, అది పెద్ద హైట్ ఉంటుందేమో, ఇంకా పైకి వెళ్ళాక అలా ఏం లేదు, సింపుల్గానే వెళ్ళిపోయాను. అండ్ పైకి వెళ్ళాక కూడా యాక్చువల్లీ మా నలుగురికి ఫోటో తీయడానికి అక్కడ చెప్పాను కదా క్రౌడ్ లేదు అని, సో అందుకే మేము నలుగురం పైన అసలు యాక్చువల్లీ ఇలా లైన్గా కూర్చొని పిక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మాకు ఇంకా పిక్ తీయడానికి ఎవరు లేరు. అసలు ఈ క్యూటీ కూడా ఎక్కేసాడు పైకి,
చక్కగా అసలు పైకెక్కి ఇంత కూడా భయపడలేదు వాడు. చెప్పాను కదా మేము ఎంత ఎంజాయ్ చేసామో, వాడు కూడా మాతో పాటు అలానే ఇంకా ఫన్ అనమాట. ఇంకా మాతో కలిసిపోయి ఇంకా వాడు పెద్ద అబ్బాయిలానే ఆడుకున్నాడు. ఇంకా పైకి చాలా ఇదిగా వచ్చాడు వాళ్ళ డాడీతోని. ఇంకా మేమైతే అసలు మామూలుగా కాదు, ఫస్ట్ పైకి ఎక్కినప్పుడు అయితే చిన్న భయం అయితే వేసింది, కానీ అసలు ఏం అంత లేదు. ఫుల్ ఏంటంటారు, ప్రొటెక్షన్ ఉంది, గ్రిల్స్ ఉన్నాయి ఎక్కడానికి. వీడైతే చక్కగా అసలు ఇంత కూడా భయపడలేదు, అంత హ్యాపీగా ఎక్కేసాడు మీదకి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇది మార్నింగ్ ఇంకా మేము లేచి బ్రష్ కూడా చేయలేదు, ఇంకా లేచి చూద్దాము వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఈ వీడియోలో మేము బయట మాట్లాడుకున్నవి కూడా ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, సారీ ఫర్ దట్. బట్ ఆ మాటలు ఉంటేనే కదా వీడియో ఉంటుంది, లేకపోతే నేను ఏదో కావాలని వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ట్రీ డెక్ అయిపోయిన తర్వాత వుడెన్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, జస్ట్ ఒక 4 అడుగులు అంతే, అక్కడ నుంచి అక్కడికి అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. ఇంకా వుడెన్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్. అది అంటే డెలికేట్ అంటే అలా అనుకుంటామేమో, కానీ అలా ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ నీట్గా. అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఏంటంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎండ్ మళ్ళీ అక్కడికే డైరెక్ట్గా. చాలా అంటే బాగుంది, అంటే అలిసిపోయినట్టు అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది. చుట్టూ పేపర్ ట్రీస్ అండ్ కాఫీ ప్లాంటేషన్ మొత్తం అంతా. యాక్చువల్లీ నేను చాలా చిన్నదాన్ని అప్పుడు వెళ్ళాం అనమాట మేము ఫ్యామిలీ అంతా. అప్పుడు ఏంటంటే రాము ఫోజ్ ఇస్తున్నాడు ఇక్కడ ఫోటో తీయమని, బట్ మా ఫోన్స్ అన్ని వీడియోస్లోనే ఉన్నాయి, ఇంకా అందుకే ఫొటోస్ చాలా తక్కువ తీసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే మేము ఫోటోస్ తీసుకోలేదు అసలు సరిగ్గా, ఎందుకంటే మేమైతే ఫస్ట్ బట్టలన్నీ బాగా పెట్టుకున్నాం, మేకప్ అంతా బాగా రెడీ అయ్యి వెళ్దాము మంచిగా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి. బట్ అసలు అవ్వలేదు, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటారు కదా, అలాగనమాట. అసలు మేము బ్రష్ చేయలేదు, మార్నింగ్ లేచి ఇంకా గబగబా మేమున్న స్టే దగ్గరనే నార్మల్ సింపుల్ ఫ్రాక్స్ వేసేసుకొని ఇంకా వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఆ చలికి ఇంకా మేము ఇంకేం స్నానం చేస్తాంలే, నార్మల్గానే ఉన్నాం కదా, ఫ్రెష్గానే ఉన్నాం కదా అని చెప్పి ఇంక వెళ్ళిపోయాము. సో ఇంకా ఏవో నార్మల్ ఫొటోస్ తీసుకున్నాం అంతే, పెద్దగా ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు. బట్ ఫొటోస్ మేము తీసుకోకపోయినా వి క్రియేట్ అ లాట్ ఆఫ్ మెమొరీస్. అసలు చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉండాలి, ఎప్పుడు రెడీ అయ్యి వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ పోస్ట్ చేయడం అది కాదు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండాలన్నమాట. ఇలా పిచ్చి పిచ్చిగా వెళ్ళి చూసి రావడం కూడా ఇంకా మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ అక్కడ ఫోటోషూట్ జరుగుతుందన్నమాట, కొంచెం చిన్న ట్రాఫిక్ జామ్, అందుకే మేము అక్కడ ఆగిపోయాము. బట్ మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మేము కానీ ఎవరైనా ఫోటోషూట్స్ తీసుకున్నప్పుడు అలానే అందరూ సపోర్ట్ చేస్తారు, కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ మంచిగా వాళ్ళు కూడా చక్కగా మంచి కాస్ట్యూమ్స్తో మంచిగా ఫోటోషూట్ తీసుకున్నారు అనమాట. ఇంకా చూస్తున్నాం, వీడు వాక్ చేస్తాడంట కిందకి దిగి మాతో పాటు, కాన్సన్ట్రేషన్ మంచిగా వాక్ చేశాడు, అస్సలు ఇబ్బంది పెట్టలేదు, చక్కగా నీట్గా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నాడు అనమాట. ఏదైనా చిన్న పిల్లలకి చూపించాలి గ్రీనరీ అంతా, వాళ్ళు ఐస్ కూడా కలర్స్ని క్యాప్చర్ చేయాలి కదా. ఇంకా సో మేమైతే దిగి మొత్తం అంతా చూస్తున్నాము. ఆ హైట్ నుంచి చూస్తే మొత్తం ఆ మార్కెట్స్ అన్నీ ఇలా మనకి సిటీస్లో ఉన్నట్టు స్టాల్స్, అంటే పెద్ద పెద్ద స్టాల్స్ కాదు, కర్రలతో పెట్టి పైనేమో తార్పాన్ ఉంటాయి కదా, ఆ తార్పాన్ షీట్స్తో మార్కెట్లా చేసుకున్నారు. మొత్తం అంతా రాళ్ళ మీద అండ్ అలానే ఉంది వాళ్ళదంతా, లైక్ ఒక విలేజ్ వైపు, అలా ఒక ట్రైబల్ వైబ్, అదంతా ట్రైబలే కాబట్టి బాగుంది ఆ వైబ్. అండ్ ఇది బయట ఓవరాల్గా మనం బయట నుండి చూస్తే మాత్రం చాలా బాగుంది. అసలు మేము ఫొటోస్ తీసుకోలేదు, కానీ ఒక చిన్న ఫీల్ అయితే ఉంది నాకు ఫొటోస్ తీసుకోలేదు మంచిగా అని. బట్ ఓకే, వీడియోస్ బాగా తీసుకున్నాం కదా, చాలా బాగుంది. ఇంకా మేమైతే వుడెన్ బ్రిడ్జ్ మొత్తం అంతా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాము. అదంతా ఏముండదు, జస్ట్ ఒక 5 minutes వాక్ ఉంటుంది అంతే, ఏముండదు హైట్స్ కానీ ఏముండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా తర్వాత అయితే మేము బయటికి వచ్చే టైంకి అన్ని స్టాల్స్ ఓపెన్ చేశారనమాట, అన్ని షాప్స్ ఓపెన్ చేశారు. ఇంకా మార్నింగే బ్యాంబూ కూడా వాళ్ళు స్టార్ట్ చేసేసారు, బ్యాంబూ చికెన్. ఇంకా అప్పుడు కాఫీ తాగాను, నేనైతే అప్పుడు తాగాను, వీళ్ళు సెకండ్ టైం అనమాట. ఇంకా నేను అప్పుడు ఉండలేక కాఫీ తాగదామని చెప్పి ఇంకా కాఫీ తాగాను. ఇది ఎంత సన్నగా ఉన్నాయంటే ప్యాకెట్స్, జస్ట్ అలా వేసేసి క్లోజ్ చేసేసారనమాట అంతే. 20 రూపీస్ అంటే ఈచ్ ప్యాకెట్, మనకి సేమ్ కాస్ట్, అసలు ఏం లేదు. ఇంకా బ్యాంబూ అసలు మేము మార్నింగ్ తిందాం అనుకున్నాం కాబట్టి, నో బ్రష్ కాబట్టి ఈవినింగ్ తిందామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. నేను
పార్ట్గా పెట్టాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.